60,000 మంది సివిలియన్స్ ని నిర్దాక్షిణ్యంగా మిసైల్స్ తో చంపిన ఇజ్రాయెల్ ఇవాళ భయపడుతుందా? హలో వ్యూవర్స్, గత 2 ఏళ్ల నుంచి కేవలం పలస్తీన్లో మాత్రమే దాదాపుగా 60,000 మంది సివిలియన్స్ ని నిర్దాక్షిణ్యంగా మిసైల్స్ తో చంపిన ఇజ్రాయెల్ అయితే ఆ చనిపోయిన 60,000 మందిలో 12,000 మంది చిన్నపిల్లలు, కేవలం 6-7 సంవత్సరాల లోపల ఉన్న చిన్నపిల్లలు. 30 హాస్పిటల్స్ ని పేల్చేసిన మిసైల్స్. ఇంకా కిరాతకంగా యుద్ధంలో గాయపడిన వేల మందికి వైద్య సాయం అందిస్తున్న 400 డాక్టర్ల పైన మిసైల్ వేసి దాడి చేసిన ఇజ్రాయెల్. మానవత్వపు విలువలు మర్చిపోయి ఒక రాక్షసుడి కంటే కిరాతకంగా రెఫ్యూజీ క్యాంప్స్ మీద అటాక్ చేసిన మిసైల్స్. అసలు ఇది యుద్ధమా? అయితే ఇదంతా కేవలం గడిచిన 2 ఏళ్లలో కేవలం పలస్తీన్ మీద చేసిన మారణ హోమం. అయితే ఇప్పటిదాకా ఇజ్రాయెల్ చేసిన మారణ హోమం యుద్ధాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇరాన్ని గెలుకోవడం తను జీవితంలో సరిదిద్దుకోలేని ఒక తప్పు. ఎందుకు అంటారా? ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఐరన్ డోమ్ ఏం చేస్తుంది? అటుపక్క నుంచి శత్రు దేశాల నుంచి వస్తున్న మిసైల్స్ ని ఐరన్ డోమ్ కనిపెట్టి ఐరన్ డోమ్ నుంచి మిసైల్స్ పంపించి దాన్ని బ్లాస్ట్ చేస్తుంది. ఇరాన్ ఏం చేస్తుంది? తమ దగ్గర ఉన్న పాత మిసైల్స్ అన్ని ఇజ్రాయెల్ మీద వాడి ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వీక్ చేసేస్తుంది. ఆ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ లో మిసైల్స్ ని ఎగ్జాస్ట్ చేస్తుంది, ఖాళీ చేస్తుంది. అయితే ఈ పాత మిసైల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇరాన్ దగ్గర ఉన్న హైపర్సానిక్ మిసైల్స్ సౌండ్ కంటే 2x స్పీడ్ తో వేగంగా వెళ్లి అటాక్ చేసే మిసైల్స్ ఇజ్రాయలీస్ దాని సౌండ్ వినకముందే అవి ఇజ్రాయలీ నేల మీద పడి విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇరాన్ దగ్గర కేవలం ఇరాన్ తయారు చేసిన వెపన్స్ మాత్రమే లేవు. రష్యా నుంచి సపోర్ట్ ఉంది, చైనా నుంచి సపోర్ట్ ఉంది, నార్త్ కొరియా నుంచి సపోర్ట్ ఉంది, ఇప్పుడు పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ అనలైజ్ చేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసి సరిదిద్దుకోలేని తప్పు చేసిందా? గత 15-20 ఏళ్లుగా 4 దేశాల మీద యుద్ధాలు చేసి దాదాపుగా లక్షల మంది సివిలియన్స్ చావు కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి మనకి చెప్తున్నారు ఇరాన్ తో ప్రపంచానికి ముప్పు ఉందని. దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు? ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిన అటాక్ కి కౌంటర్ అటాక్ చేసిన దాని వల్ల ఇజ్రాయెల్ లో ఉన్న 30 మంది చనిపోయారు. కాబట్టి ఇరాన్ వల్ల ప్రపంచానికి ముప్పు ఉందని చెప్పి లక్షల మంది సివిలియన్స్ ని చంపేసిన ఇజ్రాయెల్, అమెరికా మనకు చెప్తున్నారు. అయితే ఇదంతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు రావట్లేదు గమనించారా? మనకి లోకల్ గా వచ్చే ఛానల్స్ లో మనం ఏం చూడాలన్నది ఇంటర్నేషనల్ గా డిసైడ్ అవుతుంది. అంటే అమలాపురంలో కూర్చున్న ఒక వ్యక్తి ఏం న్యూస్ చూడాలా తన టీవీలో అన్నది యుఎస్ లో కూర్చున్న ఒక ఛానల్ డిసైడ్ చేస్తుంది. సో ఇలాంటి న్యూస్ మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావు. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.